హిందీ యాక్ట్రెస్ మధుబాల అప్పట్లో ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్లో మధుబాల ఒకరు. 16 ఏళ్ల వయసులోనే కథానాయికగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. 1950 నుంచి 1960లో సినీ రంగంలో ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేశారు. అప్పట్లో ఆమె కుర్రాల ఆరాధ్య దేవత. ఆమె 72కి పైగా హిందీ చిత్రాలు నటించారు. భారతీయ సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె అందమైన రూపం, చక్కని చిరునవ్వు ఇప్పటికీ జనాల హృదయాల్లో నిలిచిపోయాయి. అంతేకాకుండా మధుబాల నలుగురు సోదరిమణులు, 2 సోదరులు ఒకరి తర్వాత ఒకరు మరణించారు. చివరికి మధుబాలకు 4 సోదరిమణులు మాత్రమే మిగిలారు. కుటుంబం పేదరికం కూరుకుపోవడంతో మధుబాల తండ్రి జీవనోపాధి కోసం ముంబై అనేక కార్యాలయాల చుట్టూ తిరిగారు. చివరికి ఒక సినిమా కంపెనీలో గుమస్తాగా చేరారు. అదే సమయంలో మధుబాలకు సినిమా అవకాశం వచ్చింది. మధుబాల 1942 9 సంవత్సరాల వయసులో బసంతిలాల్ చిత్రంలో నటించారు. అప్పుడు ఆమెకు 150 రూపాయలు చెల్లించారు. బాలనటిగా తెరగేంట్రం చేసిన ఆమె ఆ తర్వాత అనేక చిత్రాలు నటించారు. అయితే గుండె జబ్బుతో జన్మించిన మధుబాల చెన్నైలో ఒక హిందీ సినిమా షూటింగ్ సమయంలో రక్తం వాంతి చేసుకున్నారు. అప్పుడే ఆమె గుండె జబ్బుతో బాధపడుతున్నట్టు సినీ ప్రపంచానికి తెలిసింది. ఆమె గుండె జబ్బు ఉందని పరీక్షించినప్పుడు అది నయం చేయలేని వెంట్రిక్యులర్ సెప్టల్ లోపం అని తెలిసింది. కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే ఆమె గాయకుడు కిషోర్ కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆరోగ్యం క్షీణించడంతో 1969లో మరణించారు.